వైసీపీని వీడేందుకు మరో మాజీ మంత్రి సిద్ధంగా ఉన్నారా? ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్టేనా? గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన టీడీపీ నేతలతో ఎందుకు కలిసినట్టు, కార్యక్రమాల్లో ఎందుకు పాలు పంచుకున్నట్టు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీ భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు గుడ్ బై చెప్తున్నారు. మరికొందరు కేసుల భయంతో పార్టీని వీడిపోతున్నారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ లాంటి పదవులు వదులుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అధినేత జగన్ కి వీర్య విధేయత చూపించే నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత దక్కించుకున్న వారు సైతం పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని వంటి నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. కేబినెట్ హోదాతో సమానమైన మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ సైతం పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఇప్పుడు అదే బాటలో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ తో పాటు ఆయన కుమారుడిపై వరుసగా కేసులు నమోదవుతోంది. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి జోగి రమేష్ కుమారుడితో పాటు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. దీనిపై ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు జోగి రమేష్. మరికొన్ని పాత కేసులు తెరపైకి రావడంతో జోగి రమేష్ భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీలో ఉండి కష్టాలు పడే కంటే టీడీపీలో చేరడం ఉత్తమమని ఆయన భావిస్తున్నట్టుగా సమాచారం. కానీ టీడీపీ హైకమాండ్ నుంచి ఇంతవరకు పెద్దగా స్పష్టత రాలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించారు జోగి రమేష్. చంద్రబాబుతో పాటు పవన్ పై విరుచుకుపడేవారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. అందుకే టీడీపీలో చేరడానికి సిద్ధపడ్డారు. కానీ టీడీపీ నుంచి అంత సానుకూలత రావడం లేదు. అయితే ఈ రోజు నూజివీడులో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు రమేష్. మంత్రి కొలుసు పార్థసారథి, గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చనువుగా మెలిగారు. దీంతో జోగి రమేష్ టీడీపీలో చేరిక ఖాయమైనట్టుగా ప్రచారం నడుస్తోంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో స్పష్టత రాబోతోంది. చంద్రబాబు సమక్షంలో జోగి రమేష్ టీడీపీలో చేరే ఛాన్స్ కనిపిస్తోంది.